అవినీతిని ఆచరించి స్వార్థ సంకీర్ణతతో లిప్తమై ఉన్న ప్రతి ఒక్కరికి పతన సంతాపాలే లభించాయని ప్రపంచ చరిత్రలో అనేక మంది అనుభవాల సాక్ష్యము అతి స్పష్టంగా తెలుపుతోంది. ఉదాత్తత, నిర్మలత్వము లేకుండా ఎవరూ శాంతిని పొందలేరు. ఆదర్శవంతమైన విధానమును అవలంబించకుండా సన్మానము, ఉత్కర్ష సిద్ధి ఎవరికీ లభించదు. కుటిలత 7 పరదాలు దాటుకొని తనను తానే తెలుపుకుంటుందని అడుగడుగునా చూస్తున్నా ప్రపంచం కళ్ళల్లో మట్టిగొట్టి మన ధూర్తతను దాచుకోగలమని ఎలా అనుకుంటామో తెలియదు. ఎవరూ మన దుర్భావనలను తెలుసుకొనలేరు. ఈ దాగుడు మూతలాట నిరంతరం ఆడగలమని ఎలా అనుకుంటున్నాం? ఇలా ఆలోచించేవాళ్ళు 1000 కళ్ళతో చూడగలిగే, 1000 చేతులతో పట్టుకొనగలిగే విశ్వాత్మ ఎవరు ఎన్ని పరదాల వెనకాతల దాగి ఉన్నా వారిని బయటకు తోస్తుందని ఎందుకు మర్చిపోతారు? వాస్తవికత ఖచ్చితంగా ప్రకటీకరింపబడుతుంది. మోసము ఇంటి పైకప్పుకి ఎక్కి తనను తానే ప్రకటీకరించుకుంటుంది. ఈ సనాతన సత్యము, పురాతన తథ్యము ప్రజలు తెలుసుకోగలిగితే, అశుభాన్ని ఆధారంగా చేసుకుంటే పొందే దుర్గతిని అనుభవంలోకి తెచ్చుకోగలిగితే, రాజమార్గమైన సన్మార్గము వదిలి కంటకాకీర్ణమైన కుమార్గం మీద ఎందుకు నడుస్తారు? ఎందుకు దారి తప్పుతారు? ఎందుకు ఏడుస్తూ బాధపడుతూ సురదుర్లభమైన మానవ జీవితాన్ని కుళ్ళిపోయిన శవము వలె మోస్తూ ఈడ్చుకుంటూ జీవిస్తారు? దుర్బుద్ధి యొక్క ఈ విస్తారము, దాని వలలో అనేక మంది నిస్సహాయులైన ప్రాణులు ఇరుక్కుని బాధపడుతున్న ఈ దయనీయ దుర్దశ నాకు మరణ సమానమైన పీడగా మారింది.